ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. అందరు కామన్ వర్డ్ బాలుమామ బాలుమామ బాలుమామ. నాకు పెట్టిన పేరు. బయటికి రాగానే ఏడ్చింది, పట్టుకున్నాను, అలా అబ్జర్వ్ చేస్తున్నాను, ఏడు పాపింది. మీరు చూస్తే ఏడు పాపింది. అప్పుడు నాకు స్టార్ట్ అయింది టీయర్స్. ఒక అమ్మాయి చూస్తుంది అక్కడ నుంచి, సింగిలా మింగిలా అని అడగమంటుంది. అవునా? సింగిలే అని చెప్పి. సింగిలే. మీరు ఇంతవరకు ఒక హార్ట్ బ్రేక్ కూడా కాలేదా? ఉన్నాయండి. ఉన్నాయా? హార్ట్ బ్రేక్స్ ఎందుకు? ఎన్ని ఉన్నాయి? ఎన్ని? సౌందర్య అనకండి. అంటే జనరల్ గా చాలా ఫ్యామిలీ చూస్తుంటాం, కొన్ని క్లాషెస్ అన్ని నడుస్తుంటాయి. బట్ మీ ఫ్యామిలీలో అంతా యూనిటీగా ఎలా ఉంటారు? ఉంటాయండి, మా దాంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఈవెన్ మా హ్యాండ్ రైటింగ్స్ కూడా తాతయ్య క్రాస్ చెక్ చేసేవాళ్ళు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి. అందుకని మేము అందరూ ఇంట్రోవర్ట్స్. బట్ ఆయన చనిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్ చేశారు? ఆయన లేకపోతే ఒకేసారి స్ట్రక్ అయిపోయాం అందరం, మా అన్నయ్యతో సహా. స్ట్రక్ అయ్యేపాటికి డిఫికల్ట్ ఫేజ్ అనమాట. ఆ 6 years లైఫ్లో అసలు చాలా. దీనిలో ఒక క్వశ్చన్ అడుగుతాను, తప్పుగా అనుకోకండి. లైక్ నేను చూసాను కొన్ని సిచ్యువేషన్స్, అంటే బయట జరిగేవి ఇవన్నీ. వీళ్ళందరూ కలిసే ఉంటారు, ఇద్దరు యూట్యూబర్సే. వీళ్ళకి ఏమైనా గ్లిచెస్ వస్తుంటాయా అప్పుడప్పుడు? రీసెంట్ గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, మరి ఆ టైంలో ఇబ్బంది ఎక్కువ పడ్డారా? నైట్ 2కి మొత్తం అన్ని పెట్టి మార్నింగ్ ఇంటికి వచ్చి పడుకొని 10కి లెగిసేలో ఫ్లడ్. మీ లైఫ్ లో మీరు చూసిన లో సిచ్యువేషన్ ఏంటి? హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. జనరల్గా చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తమ ఫేస్ని ఫేమస్ చేసుకుంటారు. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా జస్ట్ అలా సరదాగా వెళ్ళి అలా కనిపించి వచ్చి కూడా ఫేమస్ అయిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ అలా ఫేమస్ అయ్యి తన చరిష్మాని అలాగే రన్ చేస్తున్న వ్యక్తే. తను ఎవరో కాదండి, స్వాతి ఫ్యామ్ జామ్ అండ్ పూజా మైలి. వీళ్ళ ఛానల్స్ చూస్తూనే ఉంటారు కదా. సో అప్పుడప్పుడు అలా తలుక్కుమని మెరిసిపోయే తారేం చెప్పుకోవాలి. మన బాలుగారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి బాలుగారి జర్నీ, ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ అటు ఇటుగా వచ్చిపోతున్నారు, అండ్ బాలుగారికి స్వాతి గారి ఫ్యామిలీతో ఇంటరాక్షన్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ బాలుని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. కానీ మీరు ఒక్కరుండే ఫ్రేమ్ అందంగా లేదు, ఇంకొకరు కావాలి. నెక్స్ట్ ఇయర్. నేను అది కాదు అడిగింది, అంటే మా పాప ఉంటే బాగుండు కదా. మిన్నీ పాప అంటే కొద్ది కష్టమే. ఓకే, స్వాతి రావాలి, కృష్ణ రావాలి, మా నాయనమ్మ రావాలి, అందరు రావాలి. బట్ సబ్స్క్రైబర్స్ కావాలి. మీరే వచ్చేస్తే బెటర్. ఫ్యామిలీ మొత్తం ఇంటర్వ్యూ చేసేయచ్చు. మీరు ఇదే మాట ఇస్తా అంటే వచ్చేద్దాం. డెఫినెట్లీ. ఓకే. అండ్ అంటే చాలా మందికి ఏంటంటే ఎదిగిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, నువ్వు పైకి ఎలా రావాలో నేను చెప్తాను అని. బట్ మీ లైఫ్ లో కొంచెం రివర్స్. మీరు ఎదిగారు, సెట్ అయిపోయారు, కానీ చిన్న వయసులో ఉన్న ఒక పాప వల్ల మీకు ఇంత ఫేమ్ రావడం మీరు ఎలా తీసుకుంటారు? ఆఫ్ కోర్స్ వెరీ హ్యాపీ అండి. మా ఫ్యామిలీలో ఫస్ట్ బేబీ, అంటే మా జనరేషన్ కి. సో లక్ మాకు. ఓకే, వెరీ లక్. అండ్ ఎవ్రీథింగ్ మేము ఏ చేసినా అనుకుని చేస్తాం. సో తను ఫస్ట్ ఉండాలి అని. సో అందుకనే మా సిస్టర్కి కానీ మా బ్రదర్స్కి కానీ ఎవరికైనా మా అందరికి ఏది పెట్టినా లక్ వస్తుంది. ఓకే. అంటే మీరు ఫస్ట్ నుంచి యూట్యూబ్ లో లేరు కదా, సో సడన్ గా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం మీ ఫ్యామిలీలో ఇద్దరు నుంచి. బట్ మీరు అంటే బిగినింగ్ లో ఏం చేసేవారు, అంటే ఏం చదువుకున్నారు? నేను యాక్చువల్లీ ఎంఫార్మసీ కంప్లీటెడ్ చేశాను 2016లో. సో దెన్ ఆఫ్టర్ నేను జాబ్ వైజాగ్ లో దివి ల్యాబ్స్ లో చేశాను. ఓకే, అక్కడ సెట్ అవ్వాలి కొంచెం. వైజాగ్ వదిలేసి వచ్చారా? విజయవాడను వదిలేసి వెళ్ళలేక వైజాగ్ ను వదిలేసి వచ్చాను. ఓకే, విజయవాడ మీద చిన్నప్పటి నుంచి గ్రోత్ పెరగటం గానీ ఉండటం గానీ మొత్తం విజయవాడ. అదే హౌస్, అదే స్ట్రీట్. సో నాకు ఒకేసారి అక్కడికి వెళ్ళి జాబ్, మనీ ఎంత వస్తుందా, నా పీపుల్ పక్కన లేరు, నాకు అసలు అక్కడ ఉండబుద్ధి కాల. ఓకే. సో ఇంకా అలా కాదు, ఏదన్నా చేయాలని చెప్తే ఇంకా వన్ ఆఫ్ మై ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్, మా అంకుల్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తున్నారంటే మా నాయనమ్మ అడిగారు. సో వాడి ఖాళీ ఒకసారి వాడిని చూడండి అని. సో అప్పుడు నా 2016 ఎంఫార్మసీ అయింది. నేను అక్కడ 6 months చేశాను. 6 months అయిపోగానే 2016లో నా జర్నీ మా అంకుల్తో స్టార్ట్ చేశాను. స్టిల్ కంటిన్యూ. ఓకే, ఇంకా బ్యాక్ స్టెప్ అనేది లేదు. లేదు. అండ్ మీ అంటే జనరల్ గా చాలా ఫ్యామిలీ చూస్తుంటాం, కొన్ని క్లాషెస్ అన్ని నడుస్తుంటాయి. బట్ మీ ఫ్యామిలీలో అంతా యూనిటీగా ఎలా ఉంటారు? అంటే ఉంటాయండి, మా దాంట్లో కూడా ఉన్నాయి. చిన్న చిన్నవి అయితే వెరీ స్మాల్. ఓకే. కాకపోతే
మా తాతయ్య మేము ఫస్ట్ నుంచి నేను మా బ్రదర్స్ కానీ మా సిస్టర్ మేము పుట్టినప్పటి నుంచి మాదంతా జాయింట్ ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడైనా కొద్దిగా ఇండివిజువల్ హౌసెస్లో ఉంటున్నాం, కానీ అప్పుడులో మేము 16 మెంబర్స్ ఆర్ 20 మెంబర్స్ ఒకేసారి డిన్నర్ చేసేవాళ్ళం, ఒకేసారి లంచ్ చేసేవాళ్ళం. అంత యూనిటీగా ఉండేది. డైనింగ్ టేబుల్ పెద్దదా? అప్పుడులో ఆ ఏజ్ లో ఉండేది చాలా పెద్దది మా ఇంట్లో. ఇప్పుడు కూడా అదే ఉంది. రౌండ్ గా ఉండే టేబుల్ ఉంటది, దాంట్లో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ పెడతారు. ఓకే. ఆ రౌండ్ టేబుల్ మీద కూర్చొని తినేవాళ్ళం. అంటే ఇంకా చిన్నప్పటి నుంచే అందరూ యూనిటీతో పెరిగారు. అంటే మరి మీ పెద్దవాళ్ళు ఎలా, అంటే ఎటువంటి మాటలతో మిమ్మల్ని పెంచారు అందరినీ? అంటే మేమంతా పెరిగిన తాతయ్య వల్లే. మీరు కూడా? ఎవ్రీథింగ్, నేను మా బ్రదర్ స్వాతి అందరు ఎవ్రీథింగ్. ఓకే. మా జనరేషన్. సో ఆయనే ఇప్పుడు ఆయన ఫుడ్ తింటున్నా ఎలా తినాలి, ఒక లాస్ట్ మీల్ దాకా అసలు ఏది వేస్ట్ చేయకూడదు, హౌ టు వేర్ డ్రెస్సింగ్, ఈవెన్ మా హ్యాండ్ రైటింగ్స్ కూడా తాతయ్య క్రాస్ చెక్ చేసేవాళ్ళు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి. అందుకని మేము అందరం ఇంట్రోవర్ట్స్. ఓకే. కొద్దిగా ఎవరితో ఎక్కువ అంత క్లోజ్ మూవ్ అవ్వం, తక్కువ ఫ్రెండ్ సర్కిల్. మా బ్రదర్స్ కానీ, మా రాజాకి కానీ, మా స్వాతికి కానీ, మాకు కానీ ఒక గ్రూప్ ఆఫ్ 5 పీపుల్ ఉంటారు. అందరిలాగా 100 మెంబర్స్ ఉంటారు. తక్కువ మందితో వెరీ క్లోజ్గా ఉంటాం. ఓకే. బట్ ఇంత ప్రిన్సిపల్స్ తో పెంచారు. బట్ మీ పేరెంట్స్? మా పేరెంట్స్, మేము పేరెంట్స్ తో ఉంటాము, బట్ మా ప్రిన్సిపల్స్ అన్ని మా తాత దగ్గర నుంచి నేర్చుకున్నాం. మొత్తం మా కోపం కానీ, మా లవ్ కానీ, మా హేటింగ్ కానీ, ఎవ్రీథింగ్. సో ఈ రోజు అంటే మీ కంప్లీట్ ఎమోషన్, మీ హ్యూమన్ స్టేటస్ అంతా ఆయన నుంచి వచ్చింది. డెఫినెట్లీ. బట్ పేరెంట్స్ ఏం జెలస్ అవ్వరా? ఏంటి మనోళ్ళు మన దగ్గర పెరగట్లేదు, అక్కడికి లేదు. యాక్చువల్లీ మేము ఈ ఏజ్ లో మా చుట్టుపక్కల ఉన్న పీపుల్ తో చూస్తే మేము కొద్దిగా హయ్యర్ స్టేజెస్ లో ఉన్నాం. వాళ్ళకి అంతకు మించి హ్యాపీనెస్ ఏం కావాలి. అంతేలేండి. సో బయట ఎక్కువ తిరగం, ఎలా పడితే అలా ఉండం. ఓకే. నీట్ డిసిప్లైన్ గా ఎవరి పని చూసుకుంటాం. సో స్వాతి గారు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు మీకు తెలిసే ఉంటుందా? నో, స్వాతి పెట్టినప్పుడు తెలియదు. పూజలు ఇలా వాళ్ళ ఛానల్ గురించి కూడా అంత తెలియదు మాకేమి. ఓకే. సో ఎవరి డెసిషన్స్ వాళ్ళయ్యే. కాకపోతే మేము ఎవరి డెసిషన్స్ మీద ఉన్నా మేము అందరం డెఫినెట్లీ సపోర్ట్ ఉంటాం. ఓకే. అది ఎక్స్టర్నల్ గా ఉంది, ఇంటర్నల్ గా ఉంది. అండ్ బేసిక్ గా ఛానల్ పెట్టాక ఒక గ్రోత్ వస్తుంది, చాలా మంది చూస్తున్నారు. అండ్ అందులో కూడా ఏంటంటే మీరు గెస్ట్ రోల్ వచ్చిపోతున్నా మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువైంది. సో ఎట్లా అనిపించేది బిగినింగ్ స్టేజ్ లో? అంటే ఇప్పుడు మా చెల్లి కోసం, మా తమ్ముడి కోసం సపోర్ట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరు తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఒక కమెంట్ పెట్టినప్పుడు, సో నా వల్ల ఏదన్నా వాళ్ళకి యూజ్ ఉంటుందేమో, నేను ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ నేను అంతకు మించి ఇంకేం హ్యాపీ. అందరు కామన్ వర్డ్ బాలుమామ బాలుమామ బాలుమామ. అంటే మ్యారేజ్ అలాగే మ్యారేజ్ అయితే ఎవరు అనరు. పిల్లను కూడా ఇస్తామంటున్నారు. ఇస్తారు. చూడండి ఏమన్నా ఆలోచన ఉంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్. ఓకే. అండ్ మినీ పాపతో రిలేషన్ ఎట్లుంటుంది మీకు? అది చెప్పే కదండి, మా మిన్ని బై బర్త్ అంటే పుట్టినప్పుడు స్వాతికి సర్జరీ జరిగినప్పుడు కూడా, అంటే నాకు సర్జరీ చేసిన కూడా మాకు వెరీ క్లోజ్ మేడం, ఫ్యామిలీ. వాళ్ళ హస్బెండ్ కూడా మా డెలివరీ టైంలో మేడం నాకు అంటే దగ్గరుండి మిన్ని ఫస్ట్ ఫేస్ చూసింది నేనే. సో ఆ ఎమోషన్ ఫస్ట్ టచ్ చేసింది నేనే. మీరే? వాళ్ళ మదర్ కూడా టచ్ చేయలే, మేడం తీసుకొచ్చి నా చేతులకి ఇచ్చారు. నేను తీసుకుని టచ్ చేసి నేను చూసేపాటికి వెరీ ఎమోషనల్ కదా. ఇప్పుడు మా జనరేషన్ నా చెల్లికి అలా వచ్చిందంటే ఎవరికైనా మనకి ఇట్లాగే మనం ఫీల్ అవుతాం. సో వెరీ హ్యాపీ. ఆ బాండింగ్ ఎలా ఉంటుందంటే లైక్ ఫస్ట్ బాండింగ్ కాబట్టి రేపు నా పిల్లలు వచ్చినా మిన్ని అంత ఉండొచ్చు, అంటే ఈక్వల్ గా ఉంటది. అండ్ మీ ఫ్యామిలీ బాండింగ్స్ లో అంటే ఒక ఏజ్ వచ్చాక మనం కూడా కొన్ని చెప్తుంటాం కదా సజెషన్స్. సో మీ మాట ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? అంటే బేసికల్లీ నాకు ఒక కోపం అండి. కోపమా? బాగా. ఇంట్రోవర్ట్ అదే చెప్తున్నా కదా. నా స్పేస్ కి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే నేను నాలో ఉన్న బయటకు వచ్చేస్తాడు. ఒక 10 minutes 20 minutes బాగా అసలు అసలు ఆ ఏరియా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమో జరిగింది. తర్వాత ఒక 1 or 2 days తర్వాత ఆ ఏరియా మొత్తం చాలా లవ్ ఫీల్ అయిపోతుంది మళ్ళీ. సో పీపుల్ అంతా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాడు. ఇంత లవ్ చేస్తాడు, ఇంత కోపడతాడు ఏంటి. కోపం కూడా 5 or 10 minutes ఉంటుంది. ఓకే. అంటే అంత ట్రిగర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 5-10 minutes అదే బేసికల్లీ చెప్తున్నా కదండి, రిజర్వ్డ్ ఎక్కువ. ఆ పీస్ ఆఫ్ మైండ్ పోతే వెంటనే ట్రిగర్ అయిపోతాం. ఓకే. వెంటనే తర్వాత అరే మన వాళ్ళే కదా, అబ్బా అసలు అనవసరం ఉండకూడదు. బేసికల్లీ అది మా ఇంట్లో నాకు ఎక్కువ కోపం వచ్చేసింది. మీకే? తాతగారు చెప్పలే? తాతగారు చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఆయనకి నేను గారాబం అంటాడు, వదిలేసేయండి అనేవాళ్ళు ఫస్ట్ నుంచి. ఓకే. ఇక్కడో కనిపెట్టింటాడు జీన్స్ వచ్చాయని. స్వాతికి కూడా అదే కోపం. వెరీ వెరీ ఇరిటబుల్, వెరీ లైక్ పీస్ పోతుందంటే చాలు ఇంకా ఫైర్ బర్స్ట్ అవుట్ అయిపోతుంది అంతే. సేమ్ మిన్నీకి వచ్చింది.
ఏదైనా అనుకుంది అంటే జరిగిపోవాలి. ఇప్పుడు బయటకు వెళ్ళాలి అంటే అసలు మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా తీసుకెళ్లాల్సింది. ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి, నేనే తీసుకెళ్ళాలి, ఇంకెవరు తీసుకెళ్ళాలి నచ్చదు, అసలు ఒప్పుకోదు. సో మెంటాలిటీ. ఓకే. సో అలా ఉండటం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. స్వాతి సక్సెస్ అయింది, ఇప్పుడు రాజాలు కూడా సక్సెస్ అవుతున్నారు, మేము కూడా సక్సెస్ అవుతున్నాం. సో అలా ఆ మైండ్ సెట్ ఉండబట్టి. మీరు ఒక మాట అన్నారు, అంటే మా దాంట్లో అందరూ బిజినెస్ చేసే మైండ్ సెట్, జాబ్ చాలా తక్కువ మంది అని. మరి మీరు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయట్లా? అలా ఏం లేదండి, ఇట్ డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ఇఫ్ ఒక బిజినెస్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకోవాలి. స్వాతి వాళ్ళు కానీ రాజు వాళ్ళు కానీ వెరీ ప్లాన్ చేశారు. నాకు ఆ ప్లానింగ్ ఉంది. సో ఆ ప్లానింగ్ వచ్చే టైంలో నేను డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను. సో ఆ థాట్ అయితే రెడీ చేసి పెట్టారు, ఎగ్జిక్యూట్ చేయాలి ఇంకా. ఓకే. అండ్ చాలా మంది అమ్మాయిలు అడుగుతుంటారు, ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు, ఏమన్నా సంబంధాలు ఉంటే చూడమంటావా అని. సో ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు చూస్తున్నాం కదండి బయట సిచ్యువేషన్స్ ఇవన్నీ, అండ్ మనకున్న బిహేవియర్, మనకున్న కోపాలు, మనకున్న ఇష్టాలు వచ్చే వాళ్ళ మీద డిస్టర్బెన్స్ అవ్వకూడదు. సో జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఏదో చేసేసుకుని 6 months అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ పోయిందని డైవోర్స్, ఇప్పుడు బయట చూస్తాం కదా, ఇంటి వల్ల కొంచెం ఫియర్ ఉంది. సో వచ్చే వాళ్ళ ఇష్టాలు కూడా అన్ని చూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకొని మనకి సెట్ అయ్యే వాళ్ళు చూసుకుని చేసుకోవాలి. ఒక అమ్మాయి చూస్తుంది అక్కడ నుంచి, సింగిలా మింగిలా అని అడగమంటుంది. అవునా? సింగిలే అని చెప్పి. సింగిలే ఏంటి, పేరు మర్చిపోయారా? పెళ్ళి అయ్యేదాకా సింగిలే. పెళ్ళి అయ్యేదాకా సింగిలే లేండి, పెళ్ళి అయితేనే కానీ అందరికి అఫీషియల్ గా తెలుస్తుంది. బట్ ఇంతవరకు మీకు మనసుకు ఎవరు నచ్చలేదా? అంటే క్రషెస్ ఉంటారు. క్రష్ ఉన్నారు, మిమ్మల్ని క్రష్ చేసిన వాళ్ళు లేరా? ఎందుకు ఉండరండి, హీరోయిన్ సౌందర్య నా క్రష్. ఇది టూ మచ్. నేను కూడా ఆ సమంత అని చెప్తాను, కానీ కాదుగా. ఉంటారు నా ఫ్రెండ్స్ కానీ అలా ఉన్నారు, బట్ కొన్ని సెట్ అవ్వవు. ఇప్పుడు మ్యారేజ్ దాకా రిలేషన్ ఇవన్నీ బాగానే ఉంటాయి. మ్యారేజ్ వచ్చే పార్టీకి మనం చాలా డెప్త్ గా థింక్ చేయాలి. నచ్చుతామో నచ్చమో, ఉంటామో అడ్జస్ట్ అవుతామో. అలా అడ్జస్ట్ అయిన వాళ్ళు నాకు ఇప్పుడు దాకా కనపడలా. మరి ఇంట్లో నుంచి పంపు కొడుతుంటారు కదా ప్రెషర్ తో. ఇంట్లో వాళ్ళు చెప్తా కదండి, ఎవ్రీవన్ మా డెసిషనే. అంతే, ఏదైనా చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు డెఫినెట్లీ. అదే మా ఫ్యామిలీలో ఉన్న మాకు బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ అవడం వీఆర్ వెరీ లక్కీ. ఇప్పుడు స్వాతి వాళ్ళది లవ్ మ్యారేజ్, రాజా వాళ్ళది లవ్ మ్యారేజ్, మా అన్నది అరేంజ్ మ్యారేజ్. మీది లవ్ మ్యారేజ్? నాదా ఇంకా డిసైడ్ లేదులేండి. లవ్ మ్యారేజ్ చెప్పడానికి నాకు అయిపోయేది కదా. అంటే మీరు ఏమన్నా మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారేమో. చూడండి, ఇప్పుడు నేను ఆదాన్ ఛానల్లో ఉన్నాను, ఇట్స్ మంచి టైమే కదా ఇది. అబ్బా, మాకే సార్ స్మార్ట్. ఎప్పుడైనా మంచి టైమే, బట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ పర్సన్. ఓకే. అండ్ మాకు వీడియోస్ లో మీకు అంటే మీరు కనిపించే నేచర్, రియల్ నేచర్ ఒకటేనా, లేకుంటే వీడియోలో కొంచెం అలాగే ఉంటానండి. ఎవరితో కన్నింగ్ యాక్టివిటీ ఉండదు. అవసరం నీ ఎదురు మోసపోవడం తప్ప ఒకరిని మోసం చేసే టైప్ కాదు. ఓకే. అసలు అంటే ఎక్కడైనా ఉంటది లైఫ్ లో, అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ 99% అయితే చెయ్యం. అండ్ మరో పక్క చూస్తే ఈ యూట్యూబ్ అందరికి సక్సెస్ అవుతుంది, మరి మీరు కూడా స్టార్ట్ చేసి కొంచెం మ్యారేజ్ టైం కల్లా సెట్ చేసుకోవచ్చు కదా యూట్యూబ్ ని. ఇట్స్ ఎ ప్యాషన్ థింగ్ అండి. ఇప్పుడు స్వాతిక్ ప్యాషన్ తో స్టార్ట్ చేసింది. ఐ వాంట్ టు గ్రో, ఐ వాంట్ టు షో సంథింగ్. నేను నా ఫ్యామిలీకి హయ్యర్ స్టెప్ అవ్వాలి. ఓకే. నా కాన్సెప్ట్ స్వాతి తీసుకుంది. మా బ్రదర్ ఉంటారు, వాళ్ళు ట్రై చేస్తున్నారు, రాజా వాళ్ళు కూడా అంతే. ఎవ్రీథింగ్ ఆన్ ఎర్నింగ్ కదండి. సో వాళ్ళు సక్సెస్ అవుతాం, వాళ్ళ ప్లాన్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు, సక్సెస్ అయ్యారు. నాకు అంత కాన్ఫిడెన్స్ రావాలి. ఇంకేం కావాలి నాకు అంటే యూట్యూబ్ అని ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదా, ఇలా పెట్టేసి సక్సెస్ అయిపోవడానికి. అలా అయితే ఈ పాటికి ఎన్ని ఛానల్స్ ఉండేవి. అవును. సో ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అని నా ఒపీనియన్. బట్ మీ మీద ట్రస్ట్ ఉంది కదా ఆడియన్స్ కి? ఉంది, బట్ నా ప్యాషన్ అది కాదు కదా. ఓకే. నాకు నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయటం, నాకు నచ్చింది నేను చేసుకోవడం. మరి జాబ్ లైఫ్ ఎలా ఉంది, సాటిస్ఫైడ్ ఇప్పుడు? యా, వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండి. నేను ఫైనాన్షియల్ గా ఇంత స్టేబిలిటీగా ఉన్నాను అంటే వన్ ఆఫ్ ద రీజన్ మా అంకుల్. ఓకే. చాలా 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 సపోర్ట్. ఏ కంపెనీలో ఏ ఎగ్జిక్యూటివ్స్ ఇవ్వనంత సపోర్ట్ నాకు ఇచ్చారు. ఓకే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? మదర్ ఫాదర్ గారాబం బాగా, డాడీ అది అంటే అదే అంటారు. ఓకే. మమ్మీ అగెనిస్ట్, బట్ చివరికి ఆలోచిస్తారు, చిన్నోడేగా. అండ్ మీరు ఒక్కరేనా? అన్నయ్య. ఎస్. ఆయన పేరు ఏంటండి? సాయి కృష్ణ. ఓకే. 1 year హయ్యర్ అంతే. సో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. బాండింగ్ అదే చెప్తాం కదండి, మేమంతా అందరం కలిసే పెరిగాం, అందరం కలిసి. అలా అంటే లైక్ అన్నయ్య అని ఫ్రెండ్స్ లా ఉంటాం. ఓకే. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ ఏజ్కి అంటే మా ఇంటర్ స్టాండర్డ్స్ 10th standards దాకా మా అన్నయ్య అంటే భయం. ఇప్పుడంతా ఒక ఏజ్ మెంటాలిటీస్ వచ్చినప్పుడు
ఏదన్నా ఫ్రెండ్స్లా షేర్ చేసుకుంటాం. సిట్టింగ్ వేద్దాం, లేదా లేదు, కలిసి వెళ్దామా, ట్రిప్ వెళ్దాం అంతే. యాక్టివిటీస్ అన్ని. సో మొత్తం జోవియల్ గా బాండింగ్ బాగుంటుంది. అండ్ మా ఫ్యామిలీ కృష్ణ కూడా లైక్ మా భావన కానీ ఫ్రెండ్ లాగా ఉంటాడు బాగా. ఓకే, వెరీ వెరీ ఫ్రెండ్. అండ్ రీసెంట్ గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, మరి ఆ టైంలో ఇబ్బంది ఎక్కువ పడ్డారా? అంటే ఇబ్బంది అంటే మేము ఎప్పుడు చూడలేదండి అంత ఫ్లడ్స్. బేసికలీ నేను అనుభవించాల, నేను బయట ఉన్నాను. నేను కూడా ఫస్ట్ టైం నా లైఫ్ లో విజయవాడలో ఫ్లడ్స్ వస్తాయనే రేంజ్ లో చూసా. ఎస్ ఫ్యామిలీ అంతా కొద్దిగా ఇబ్బంది పడినా ఆ టైంలో. ఇప్పుడు మనం సడన్ గా లెగిస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏసీస్ ఆన్ అయ్యే మన కల్చర్ నుంచి సడన్ గా ఒక 5 days పవర్ లేకపోతే ఏంటి పరిస్థితి. నైట్ అంటే కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. మనం అనుకుంటాం కదా అబ్బాయి ఫోన్స్, ఈ ఎలక్ట్రిసిటీ ఇది ఏం లేకపోతే ఎలా ఉంటుంది, ప్రశాంతంగా లైఫ్ సైలెన్స్ ఎంజాయ్ చేయాలి. నా సైలెన్స్ ఎంజాయ్ చేశాను. నేను మాత్రం బయట ఉన్నా. మీరు బయట ఉన్నారా? అందుకే నా వీడియోస్ లో కనిపించలా. నేను యాక్చువల్లీ ఆ రోజు వేరే వర్క్ మీద నేను హైదరాబాద్ వచ్చాను. సో రిటర్న్ వెళ్ళేపాటి ఫ్లడ్ వచ్చింది. సో ఐ స్టేడ్ ఇన్ హోటల్. ఎన్ని రోజులు ఉన్నారు? ఒక 5 days ఉన్నాను. విజయవాడ దగ్గరే? విజయవాడ బయటే, అంటే ఒక పార్ట్ ఆఫ్ ఏరియా అనేది. అవును. సో నేను ఆ పార్ట్ ఆఫ్ ఏరియా బయట హోటల్లో స్టే చేశాను. మరి అక్కడ నుంచి ఇక్కడ జరిగేవన్నీ అప్డేట్స్ తీసుకుంటుంటారు కదా? యా, వీళ్ళ ఫోన్స్ ఏది మొబైల్స్ ఏం పనిచేసేవి కాదు. వీళ్ళ పవర్ బ్యాంక్స్ అన్ని ఒకళ్ళు అటు నుంచి ఇటు వచ్చి దాంట్లో నుంచి స్విమ్ చేసుకుంటూ వచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. నేను ఛార్జ్ పెట్టి వీళ్ళకి ఏమైనా నీడ్స్ కావాలంటే నేను బయట నుంచి అన్ని తీసుకొచ్చి ఒక పర్సన్ కి ఇచ్చేవాడిని. ఓకే, వాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు. సో మీరు ఒక ట్రాన్స్పోర్టేషన్ అవతల ఇవతల అన్నిటికీ. ఇన్ఫాక్ట్ నేను హ్యాపీగా ఉన్నప్పుడు. నేను కూడా లేకపోతే ఇప్పుడు మిన్నికి మిల్క్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. కానీ ఎంతో కొంత మనకు కావాలి కదా, ఏ కావాలని బైక్. ఇప్పుడు ఛార్జింగ్ సపోర్ట్ చేయలేదు కదా గవర్నమెంట్. అవును. ఎలక్ట్రిసిటీ మనకి మొబైల్ ఛార్జింగ్స్ కానీ ఏ సపోర్ట్ చేయలేదు. సో నేను అవన్నీ తీసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్స్. ఇప్పుడు పిల్లలకి నెసెసిటీ మెడిసిన్స్ ఉంటాయి. ఎంత సపోర్ట్ చేసినా మనకు కావాల్సిన మెడిసిన్ రాదు కదా. సో వాళ్ళు ఏది చెప్పినా నేను బయట నుంచి తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ దాకా వెళ్ళి ఇచ్చేసేవాడిని. వాళ్ళ మొబైల్స్ అని నాకు ఇచ్చేవాళ్ళు, పవర్ బ్యాంక్స్ అని నేను ఛార్జ్ చేసి మళ్ళీ ఇచ్చేవాడిని. వాళ్ళ నీడ్స్ అని అలా ఇచ్చేవాళ్ళు. ఓ, ఇంత జరిగింది. కానీ టెన్షన్ ఎక్కువ పడలేదు? టెన్షన్ అంటే మాది అంటే ఫీల్ బ్యాడ్ అండి. కొంతమందికి అయితే పాపం గ్రౌండ్ ఫ్లోర్స్ హౌసెస్ ఉన్న వాళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోయారు. స్వాతి గారు వాళ్ళ ఇంట్లో కూడా ఇక దేవుని రూమ్, కబోర్డ్స్ మొత్తం పోయాయి. యాక్చువల్లీ స్వాతి ఈ బిజినెస్ కోసం మా స్ట్రీట్ రోడ్ సైడ్ చివర ఒక ఫ్లాట్ తీసుకుంది, ఇండివిజువల్ హౌస్. బ్యాడ్లీ ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చి థింగ్స్ అన్ని ఇక్కడ వెకేట్ చేసేసి బిఫోర్ నైట్ తీసుకొచ్చి పెట్టారు పికిల్స్ కోసం అంతా. ఇక్కడ ఉండే వాళ్ళ థింగ్స్, బెడ్స్, టీవీ, హౌస్ కి షిఫ్ట్ చేశారు. నైట్ 2కి మొత్తం అన్ని పెట్టి మార్నింగ్ ఇంటికి వచ్చి పడుకొని 10కి లెగిసేలో ఫ్లడ్. అసలు తీసుకోలేకపోయారు ఇంకా అసలు ఇంకా దాన్ని రికవర్ చేయడం కూడా ఏం లేదు, మొత్తం పోయినాయి అన్ని ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక అతను అంటే స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తా అన్నారు కదా, ఎంత డిస్టెన్స్ వస్తారు రోజు? ఒక 2 kilometers. 2 kilometers మా ఇంటి దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ దాకా ఈ హైట్ వాటర్ లో నడుచుకుంటూ రావడం. అలా చాలా మంది ఫ్యామిలీస్ అప్పటికి బోట్స్ లో ఆయన హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు ఎంతవరకైనా ఇప్పుడు చిన్న పాప ఉంది అనుకోండి, మనం అడ్జస్ట్ అవుతాం, ఓ బ్రెడ్ ఏదో తింది. చిన్న పాపకి మెడిసిన్స్ కావాల్సి వస్తే మిల్క్, అంతే చెప్పలేము, అంతే కదా. అండ్ మీ ఫ్రెండ్స్ జోన్ ఎలా ఉంటుంది? లైక్ నాకు వెరీ ఫ్యూ మెంబర్స్ అండి, ఎక్కువ కనిపించారు పక్కన. 4 or 5 members. దాంట్లో నాకైనా పెద్దోళ్ళు ఉన్నారు, నాకైనా చిన్నోళ్ళు ఉన్నారు, నాతో పాటు వాళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు ఎందుకు? పెద్దోళ్ళు అంటే లైఫ్ మెంటర్స్ గా ఉండాలి కదా. ఓకే. లక్ష్మీనారాయణ నా ఫ్రెండ్ ఉన్నారు, నాకన్నా ఒక 3 years పెద్ద, మ్యారీడ్, కిడ్ ఉంది. ఇంకా నాకు ఏ సజెషన్ కావాలన్నా కొద్దిగా ఫోన్ చేస్తా. ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా నైట్ 2కి ఫోన్ చేసినా ఐఎమ్ దేర్ అంటారు. ఓకే. నాకన్నా చిన్నవాడు ఉన్నాడు, అభిషేక్ బబ్లు అని. సపోర్ట్ ఉండాలి కదా, నాకు ఏది కావాలన్నా చేసి పెట్టేవాళ్ళంటారు. ఒక 3-4 ఉంటారు చాలు. సో ఏది ఉన్నా వాళ్ళతో షేరింగ్. అండ్ ఏదైనా ఇబ్బందులు వస్తే ఎక్కువ ఎవరికి షేర్ చేసుకుంటారు? అంటే నాకు ఎక్కువ ఇబ్బందులు రావండి. రావు? ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా మా అంకుల్ చూసుకుంటారు. ఓకే. లవ్ ప్రాబ్లం ఏం లేదు. టైం పాస్ అంటే ఫ్రెండ్స్ తో స్పోర్ట్స్ ఆడాలంటే వాళ్ళు ఉంటారు. ఓకే. ఇంకా నాకేముంటాయి, ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ పెట్టుకోవడం తప్ప నాకు ఇంకేం ఉండదు. సో వాటి జోలికి వెళ్ళండి. అండ్ కొంతమంది ఏంటంటే ఏదైనా వీడియోస్ తీస్తుంటే సిగ్గుపడుతుంటారు, అరే నన్ను చూపించద్దు, నాకు అవసరం లేదా అని. మీరు అట్లా అంటే అంత ఇంట్రోవర్ట్ అన్నప్పుడు వీడియోస్ లో కనిపించడానికి ఎట్లా ధైర్యం చేస్తారు? యాక్చువల్లీ నేను ఇంట్రోవర్టే, లేకపోతే ప్రతి వీడియోలో కనపడేవాడిని. అవును. అప్పుడు ఇంకా స్వాతికి ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు కనపడతా, లేకపోతే ఇంట్రోవర్ట్ కాకపోతే ప్రతి వీడియో. అంటే మీ దగ్గరకు వచ్చేటప్పుడు చెప్పాలా మినీ బాబా కెన్ యు టేక్ యువర్ పర్మిషన్ అని? అలా ఏం కాదు, మిన్నీతో నేను న్యాచురల్ గానే ఉంటాను, అది స్వాతి రికార్డ్ చేస్తుంది. ఓకే. అంటే కొంచెం నామోష్ ఏం ఫీలింగ్ ఏం లేదు? అలా ఏం ఉండదు. లేదు, మంచిగా మేక్ ఓవర్ అయ్యి దిగేవాడిని కదా వీడియోస్. అండ్ అంటే దీనిలో ఒక క్వశ్చన్ అడుగుతాను, తప్పుగా అనుకోకండి.
లైక్ నేను చూశాను కొన్ని సిచ్యువేషన్స్, అంటే బయట జరిగేవి ఇవన్నీ. వీళ్ళందరూ కలిసే ఉంటారు, ఇద్దరు యూట్యూబర్సే, వీళ్ళకి ఏమైనా గ్లిచెస్ వస్తుంటాయా అప్పుడప్పుడు? ఫ్యామిలీలో చిన్నవి ఎవ్రీ వన్, ఇప్పుడు నాకు మా బ్రదర్కే ఉంటాయండి. అలా ఉంటాయి. దాని ఏంటంటే వాళ్ళ టైమ్స్ వాళ్ళకి అడ్జస్ట్ అవ్వకుండా, ఇప్పుడు వాళ్ళ వర్క్ కల్చర్ వేరు, వీళ్ళ వర్క్ కల్చర్ వేరు. స్వాతి వాళ్ళు నైట్ 2 to 4 కూడా వర్క్ చేసుకున్న రోజులు ఉంటాయి. ఓకే. పూజ వాళ్ళు నైట్ 1, 2కి ఎర్లీ మార్నింగ్ 6 దాకా వర్క్ చేసి, మీకు తెలుసు చేసుకున్నాయి. ఆ టైం కామన్, ఇద్దరు యూట్యూబర్స్, సో ఇద్దరు ఒకే ఫేమ్ లో వర్కప్ చేయాలని చాలా కష్టం. అండ్ స్వాతి వాళ్ళ బిజినెస్, వాళ్ళ బిజినెస్ వేరు. స్వాతి వాళ్ళది ఫుడ్ బిజినెస్ అయితే వాళ్ళది క్లాతింగ్ బిజినెస్. సో ఇవన్నీ సింక్ అవ్వవు. ఓకే. సో అందుకే వాళ్ళు స్కెడ్యూల్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళ స్కెడ్యూల్స్ లో వీళ్ళు బిజీగా ఉంటారు. సో 2 ప్యారలల్ లైఫ్స్. అంతే కదా. సరే, ఆఫ్ స్క్రీన్ దే ఆర్ వెరీ వెరీ గుడ్. అందరూ మీ గురించి అడగమంటున్నారు ఎక్కువ, ఏంటి ఎక్కడ చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడుగుతారని. బట్ ఫ్యామిలీ కాబట్టి అడిగాము. అండ్ మీ ఇండిపెండెంట్ లైఫ్ మీరు ఎలా లీడ్ చేయాలనుకుంటుంటారు ఎక్కువ? నాకు అరౌండ్ నా ఫ్యామిలీ, నా వైఫ్, అంతే. ఇంకా అవుటర్స్ నేను ఎవరిని, అంటే నేను అంత క్లోజ్ అవ్వను. నేను మనకుండే మనకి సమస్యలు, మనకుండే మన హ్యాపీనెస్ చాలు. ఇప్పుడు మా ఫ్యామిలీ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, సపోజ్ యూజువల్లీ పీపుల్ లైక్ ఎలా అంటే పక్కన వాళ్ళు అడుగుతాం, ఇది బాగుందా, నాకు నచ్చిందా అని. సో ఆ కంఫర్ట్నెస్ వాళ్ళలో ఎత్తుక్కుంటారు అందరూ. మేము అలా కాదు, మనకి ఫిట్ అయిందా అంతే, దట్స్ ఇట్, క్లోజ్ ఎనఫ్. ఓకే. మనకి నచ్చిన వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు నేను మా నాయనమ్మని అడుగుతాను, మా మదర్ని అడుగుతాను, మా బ్రదర్ని అడుగుతా, అంతే. ఇంకా బయట వాళ్ళని ఒక్కరిని కూడా క్వశ్చన్ చేయాలి, వాళ్ళు బాగాలేదని తీసేస్తాయి, అంతే. అండ్ ప్రతి ఒక్క అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక లైఫ్ సైకిల్లో ఒకసారైనా రిలేషన్ ని టచ్ చేస్తారు, ఏదర్ లవ్ ఆర్ మ్యారేజ్, ఏదో ఒక సిచ్యువేషన్ లో టచ్ అవుతారు కదా. మీరు ఇంతవరకు ఒక హార్ట్ బ్రేక్ కూడా కాలేదా? ఉన్నాయండి. ఉన్నాయా? హార్ట్ బ్రేక్స్ ఎందుకు? ఎన్ని ఉన్నాయి? ఎన్ని సౌందర్య అనకండి. అలాగే తెలిసి తెలియని ఏజెస్ లో ఏంటంటే ఉంటాయి. బట్ అయితే బాగుండు అని అనుకుంటాం, కానీ అవ్వ అనేది ముందే క్లారిటీ వస్తాయి మనకి. ఓకే. ఇప్పుడు లైక్ స్వాతి వాళ్ళ బిజినెస్ ఇంకా మంచిగా అవుతుంది, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అందరూ అనుకుంటారు, కానీ అది అవ్వదు. లైక్ తెలిసిన రియాలిటీ అవ్వదు. సో ఇట్స్ హ్యాపీ ఎండింగ్స్ అనమాట. ఎన్ని బ్రేకప్స్ మరి? బ్రేకప్స్ అలా ఏం లేదు. నాకు ఒక రఫ్లీ 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్. ఓకే. నేను చదువుకున్న కల్చర్ మొత్తంలో ఫ్రమ్ స్కూలింగ్ నుంచి ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్, బీఫార్మ్స్ అండ్ ఎంఫార్మ్స్, మోర్ ఆర్ గర్ల్స్ డామినేటింగ్ అంతా. లైక్ 60 మెంబర్స్ గర్ల్స్ ఉంటే 5 మెంబర్స్ బాయ్స్ ఉండేవాళ్ళం. ఇదే కల్చర్. ఓకే. సో ఫ్రెండ్స్, ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళే ఉండేవాళ్ళు. పైగా నేనేమో నేను ఇంట్రోవర్ట్, కలిసి తిరిగేవాడిని కాదు, కలిసి మాట్లాడేవాడిని కాదు. ఇంకా అలా ఉండే రిలేషన్స్. మూవీస్ అవి చూసేవాళ్ళం కదా అప్పుడు, ఈ సాంగ్ నీ కోసం, ఆ సాంగ్ నా కోసం అని. అలాంటివే తప్ప పెద్ద డెప్త్ వెళ్ళే రిలేషన్స్ అయితే ఏమి లేవు. బ్రేకప్స్ అంటే ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు, దట్స్ నాట్ ఏ రిలేషన్ కదా. అయితే బాగుంటుంది అనుకుంటాం, ఎందుకంటే మనం చాలా చూసుకోవాలి కదా. మ్యారేజ్ అంటే సెట్ అవుతామా? ఫ్యామిలీ మీరు అన్నారు కదా 6 నెలలకే డివోర్స్. ఫ్యామిలీస్ ఈ సెకండరీ అండి. ఇప్పుడు మనకు కలిసి ఉండేది మన ఇద్దరం. నీ వర్క్ కల్చర్, నా వర్క్ కల్చర్, టైమింగ్స్. ఇప్పుడు ఎర్నింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్వాతికి, కృష్ణకి, రాజాకి, పూజకి పక్క పక్కన ఉంటున్నారు కాబట్టి వర్క్ డిస్టెన్స్ ఉంటే అవ్వదు, కోఆర్డినేషన్ కూడా ఉండదు ఎక్కువ. సో అలా ఇప్పుడు నాకు బిజినెస్ అంటే ఇష్టం. వచ్చే వాళ్ళకి నా ఫ్రెండ్స్ అందరు జాబులు చేసే క్యాండిడేట్స్, ఎవరికి నచ్చకపోవచ్చు. దానివల్ల రిలేషన్ డిస్టర్బెన్స్ రాకూడదు, వస్తే నెక్స్ట్ జనరేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అవన్నీ ఆలోచించుకొని ఆ ఇంట్రెస్ట్ తెలుసుకుని అక్కడితో స్టాప్ అయ్యాం. ఓకే. అండ్ నాకు లాస్ట్ 2 ఇంటర్వ్యూస్లో తాతగారి గురించి చాలా బాగా చెప్పారు, అంటే స్వాతి కానీ రాజేష్ కానీ. సో మీరు తాతగారి గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ ఆయన చనిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్ చేశారు? ఓవర్కమ్ అంటే ఒక్కసారి మేమందరం అనుకునేది, మేము గ్రాడ్యుయేషన్స్ ఎవరైనా ఆ స్టేజ్కి వెళ్ళాల్సిందే. సో గ్రాడ్యుయేషన్స్ అయ్యి మేము జాబ్స్ చేసే టైంకి తాతయ్య ఉండుంటే, ఎందుకంటే ఆయనకు ఉండే ఎక్స్పర్టైజ్ మాకు కొంచెం ఇచ్చిన మేము ఇంకా హై స్టాండర్డ్స్కి వెళ్ళేవాళ్ళం. అప్పటికి ఇచ్చేవారు. మేము అంతా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఉండుంటే బాగుండేది. ఇంకా మేము అనుకున్న డ్రీమ్స్, ఇప్పుడు మా అందరికి బిజినెస్లు పెట్టాలని, మంచిగా ఏదైనా గ్రాండ్గా చేసుకోవాలని, గ్రాండ్గా చేయాలని లైఫ్స్ కూడా ఉండుంటే ఎక్స్పెక్టేజ్ బాగా అయ్యేది. సో ఆయన లేకపోతే ఒకేసారి స్ట్రక్ అయిపోయాం. ఓకే. అందరం ఎడ్యుకేషన్ స్టేజ్లో ఉన్నాం, అందరం, మా అన్నయ్యతో సహా. నేను గ్రాడ్యుయేషన్ 3rd ఇయర్, బీఫార్మ్ 3rd ఇయర్. సో అంతా స్ట్రక్ అయ్యేపాటికి డిఫికల్ట్ ఫేజ్ అనమాట. ఆ 6 years లైఫ్లో అసలు చాలా డైలీ తాతయ్య పక్కన పడుకుంటే తాతయ్య ఉండరు. ఇంటి మొత్తం మీద నానమ్మ నడపాలి. ఆమెకి ధైర్యం చెప్పాలా, లేదంటే మనం
మన లైఫ్స్ ఏంటి. కానీ నాయనమ్మ లైక్ ఒక రాక్ సాలిడ్లా నిలబడి అందరినీ స్వాతిని చదివించడం కానీ, రాజాను చూసుకోవడం కానీ, ఫైనాన్షియల్గా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చెప్పకుండా మనం ఇలా చేసుకోవాలని చెప్తాం కదా. మెంటాలిటీస్ అది తాతయ్య గ్రాండ్ మా మెంటాలిటీసే మాకు. ఎన్ని ఫైనాన్షియల్ స్టెప్ మాకు ప్రాబ్లమ్స్ వచ్చినా అయిపోతాయి, టైంకి అయిపోతాయి. అండ్ నేను స్వాతి గారితో మాట్లాడినప్పుడు కూడా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు జరిగాయి, అమ్మమ్మ తాతయ్య గైడెన్స్ లో బాగుందని చెప్పారు. స్వాతి గారు మదర్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడే కాదండి, నెక్స్ట్ ఈ జనరేషన్ లో కాదు, మా మదర్ జనరేషన్ లో కూడా అలాంటి ఉమెన్ ఉండరు. స్వాతికి ఊహ అంటే తెలియదు. నాకు మా బాబాయ్ చనిపోయినప్పుడు నాకే ఊహ తెలియదు. అవును చెప్పారు. నాకు ఏడవటం అంటే కూడా తెలియదు, ఎలా ఉంటారో కూడా తెలియదు. స్టేజ్లో చనిపోయిన మా చిన్నమ్మ మాతోనే ఉంది. మా నాయనమ్మకి కేర్ తీసుకుంది, ఇప్పుడు స్వాత్యాల గురించి కేర్ తీసుకుంటుంది. స్వాత్యాల ఫ్యామిలీకి, రాజాకి ఇంత బిజినెస్ సపోర్ట్ ఇస్తుంది. ఈ జనరేషన్లో ఎవరన్నా అలా ఉంటారా? లేదు. ఒక ఏజ్ వచ్చాక రెస్ట్ తీసుకుంటారు, మాకు చాలు ఇంకా అని. సో ఇన్స్పైరింగ్ ఉమెన్. ఎగ్జాక్ట్లీ, మాకు ఇన్స్పైరింగ్ లేడీ. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా కోల్పోయాం, దానివల్ల అది గుర్తు పెట్టుకుని అలాగే ఉండిపోయాం అంటే ఆమెను చూపించవచ్చు. ఎప్పుడన్నా మోటివేషన్స్ కూడా ఇస్తుంటారా? అలా ఉండదండి, మోటివేషన్ చాలా మంచిగా. ఇప్పుడు ఫుడ్ పెట్టాలంటే మా చిన్నమ్మ హ్యాండ్ చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఏ చేసినా చాలా టేస్ట్. ఇదివరకు ఏంటి, తాతయ్య ఎవరి ఇంటికి వచ్చినా అందరికీ అన్నీ పెట్టి పంపించేవాళ్ళు. సో మాకు ఇప్పుడు అలా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా మీ ఇంటి ఫుడ్ చాలా బాగుంటది బికాస్ ఆఫ్ చిన్నమ్మ. నైస్. నేను చిన్నమ్మ కర్డ్కి వెరీ ఫ్యాన్. ఎక్కడ తిన్నాం, బయట కానీ ఎక్కడ కానీ. నైస్, గుర్తు పెట్టుకొని ఈసారి వెళ్ళినప్పుడు పెడతారు. అండ్ అదర్ ఎండ్ లో స్వాతి గారు ఇప్పుడు యూట్యూబ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, సో అందులో మీ ఐడియా ఏమన్నా ఉందా? మా ఐడియాస్ ఏంటంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాం కానీ, బట్ మేము వీ ట్రూలీ రెస్పెక్ట్ మా ఒపీనియన్స్. ఇప్పుడు స్వాతి ఉంది చెప్తుంది, అన్నయ్య చెప్పారు. ఇప్పుడు మనకన్నా బెస్ట్ వాళ్ళకి ఐడియాస్ ఇచ్చే వాళ్ళు ఎవరు దొరుకుతారు? సో అవన్నీ స్వాతి అబ్జర్వ్ చేస్తుంది, అన్ని మిక్సప్ చేసుకుని ఏది అనిపిస్తే అది చేస్తుంది. ఓకే. అండ్ ఎక్కువగా లైక్ మీకు ఫేవరెట్ యాక్టర్? నాకంటే నేను యాక్టర్స్ అంటే అందరు బాగానే చేస్తారు, బట్ నేను పర్సనల్ గా తీసుకునేది మహేష్ నండి. ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కొద్దిగా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటాను. అండ్ మీరు బాగా అంటే లైక్ లైఫ్ లో ఎక్కువ బాగా లైక్ మోటివేట్ అయ్యే వ్యక్తి ఎవరు? అంటే లో ఉన్నప్పుడు వీళ్ళని చూసి మనం ఇట్లా వెళ్ళిపోవాలి, డౌన్ అవ్వకూడదు అని ఎక్కువగా ఎవరిని చూసి ముందరికి వెళ్తారు? అంటే ఇప్పుడు ఇదివరకు దాకా మా తాత అనిపించాలి, ఏదన్నా తీసే అయిపోతుంది, అదే మైండ్ సెట్. ఇప్పుడు నాకున్న కోపానికి చాలా మందిని లాస్ట్ అవుతున్నా పీపుల్ని, అంటే అరిచేస్తాను. ఇప్పుడు ఎవరికి అంత ఓపిక ఉండదు కదా. ఎవరు ఇప్పుడు మనం ఫుడ్ పెట్టినా నువ్వెవరు అరవటానికి, పెడితే అరుస్తావా అని అంటారు. సో అదంతా కాకుండా ఇంకా మా అంకుల్ కామ్గుండు అని కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల మొత్తం ఆయన్నే గాడ్ ఫాదర్ లాగా ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నా ఇప్పుడు ఆయన తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ఏ సిచ్యువేషన్ ఉన్నా చాలా కామ్ ఉంటారు, సైలెంట్ ఉంటారు. ఆయన్ని ఏదన్నా అన్నే ఉంది, ఈయన ఒకళ్ళని అన్నే ఉంది, సైలెంట్ ఉంటారు. సో ఇట్ లీడ్స్ టు ఎన్ ఎండ్. మనం అరిచేసిన నాకు అదే చెప్తారు, నువ్వు అరిచేస్తే ఏమవుతుంది, యూ లాస్ట్ పీపుల్. అవును, అరకపోతే పీపుల్ ఉంటారు, సొల్యూషన్ వస్తుంది, అంతే. అంతకు మించి ఏముంది లేదు. నా బిగ్గెస్ట్ రిగ్రెట్ గా నా కోపం, అది త్వరగా పోవాలని. ట్రై చేయలేదా? ట్రై అంటే చేస్తున్నాను, మెడిటేషన్స్ అవన్నీ. అంత కోపం వస్తుందా? అంటే చెప్తున్నా కదండి, చిన్నప్పటి నుంచి ఆ స్పేస్. ఇప్పుడు నాకు ఈ కంఫర్ట్, ఈ బ్లాంకెట్ ఎలా ఉండాలంటే అలా ఉంటుంది, లేకపోతే అడ్జస్టింగ్ అవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది. ఓసిడి వెరీ వెరీ. మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు బయట ఉండడమే మంచిది. అసలు మా ఇంట్లో కూడా మిన్ని టార్చర్ కానీ నా టార్చర్ తట్టుకోలేకపోయేవాళ్ళు, ఎందుకంటే మిన్ని చిన్నపిల్ల కదా, అంతకన్నా ఎక్కువ బిహేవ్ చేసేవాడిని. ఓకే, ఇది చాలా ఉంది అయితే మీలో విషయం. అండ్ కుకింగ్ ఇట్లాంటివి చేస్తుంటారా? నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు చెప్తున్నా కదండి, వచ్చే లైఫ్ పార్ట్నర్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు జాబ్ చేస్తున్నారు, మనం జాబ్ చేస్తున్నాం. వాళ్ళు కొంచెం ఓవర్ షిఫ్ట్ చేసినప్పుడు మనం కుక్ చేసుకోవాలి, మనం కొంచెం ఓవర్ షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు కుక్ చేయాలి కదా. సో ఎప్పటికన్నా యూజ్ అవుతుంది కదా, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ బెనిఫిట్, అంతే కదా. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా కమెంట్ చేసిన వాళ్ళలో చాలా మందిని చూస్తాము, అందరు కూడా పాజిటివ్నే కమెంట్ చేస్తారు. అంటే ఓన్ యూట్యూబర్స్ కూడా అంత 100% పాజిటివ్ కమెంట్స్ రావు, బట్ మీకు అట్లా వస్తాయి కదా. అన్ని కమెంట్స్ చూస్తుంటారా? ఎవరెవరు చేస్తున్నారు కమెంట్? ఏం లేదు, నాకు మా ఫ్రెండ్స్, నేను అసలు యూట్యూబ్ కూడా చాలా తక్కువ. ఓకే, సోషల్ మీడియా మీద అంటే యాక్టివ్గా ఉండను. ఇప్పుడు నాకు ఆ డిస్కంఫర్ట్ అంటే నా వాళ్ళ కోసం నా గురించి వస్తుంది. ఇప్పుడు నాకు కూడా చాలా మంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి హాయ్ అండి ఎలా ఉన్నారు, నేను రిప్లై ఇవ్వలేను. మళ్ళీ ఆ కన్వర్సేషన్ పెరుగుతుంది,
బట్ ఐఎమ్ యాంటీ సోషల్ కాబట్టి వాళ్ళందరూ ఎక్కువ మెసేజ్లు చేస్తారని చెప్పి ఇప్పుడు పబ్లిక్ ప్రొఫైల్ చేశాను దాన్ని. కాలే నాకు ఇంకా ప్రైవేట్ ఉంది. మిన్ని బాలమామది అది చేసేసాను. మీ పర్సనల్ అకౌంట్ ప్రైవేట్ లోనే ఉంది. పర్సనల్ రఫ్లీ ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు. ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ నేను చూసుకోవాలి కదా. అండ్ బయట ఎవరైనా గుర్తుపడుతుంటారా? నాకు ఎవ్రీ డే కాకపోయినా వీక్లీ ఒక 2 times 3 times. మొన్న ఒక పర్సన్ ఎవరు మా తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్కి వీడియో తీసి, నేను ఎక్కడో సంథింగ్ స్ట్రీట్లో వెళ్తుంటే వీడియో తీసి పెట్టారు, బాలమామ. సరిపోయింది, ఇది ఒక పెద్ద ట్యాగ్ లైన్ అయిపోయింది అని. బాల మామ అంటేనే మీకు నచ్చుతుందా, బాలు అంటే నచ్చుతుందా? నాకు అసలు యాక్చువల్లీ బాల అంటే ఫ్యామిలీ వాళ్ళు పిలిచేవాళ్ళు అంతా, బాల అంటేనే ఇష్టం. కాలేజ్ డేస్ లో అందరూ ఫ్రెండ్స్ అంతా బాలు అని పిలిచేవాళ్ళు. సో కొన్ని మెమరీస్ అలా. ఇప్పుడు నేను ఫ్యామిలీతో ఉంటున్నాను కాబట్టి నాకు బాలు, ఇప్పుడు బాల మిన్ని వచ్చేస్తున్నాయి కాబట్టి బాలమామ అంటే ఎక్కువ అందరూ ఇప్పుడు ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంతా బాలమామ అని పిలుస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నాకు పెట్టిన పేరు. అదే ఇంకోటి ఏంటంటే అమ్మాయి పెరిగి పెద్ద అయ్యాక ఒక మెచ్యూరిటీ వచ్చాక ఇవన్నీ చూసి భలే రియలైజ్ అయిపోయి సర్ప్రైజ్ అయిపోతుందేమో. అంటే వెరీ స్మార్ట్ అండి. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒకసారి చెప్తారు అంతే, షీ గ్రాస్ వెరీ పర్ఫెక్ట్లీ. ఓకే, అండ్ ఆ నిక్ నేమ్ లో అంటే మీ సజెషన్ ఏమైనా ఉందా మిన్నీలో? అంటే మేము అనుకున్నాం కొన్ని పెట్టాలని. ఎవ్రీథింగ్ ఆన్ స్వాతి కృష్ణ డిసిషన్స్. రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏది చేసినా వి రెస్పెక్ట్ ఇట్. అండ్ హౌ మచ్ యూ లవ్ మిన్నీ అంటే చెప్తున్నా కదండి, ఫస్ట్ లైక్ ఏదైనా సిచ్యువేషన్ చెప్తే మేము ఇంకా సెన్స్ అవుతాం కదా. ఫస్ట్ కిడ్ చూడంగానే బయటికి రాగానే ఏడ్చింది, పట్టుకున్నాను, అలా అబ్జర్వ్ చేస్తున్నాను, ఏడు పాపింది. ఇంకా మీరు చూస్తే ఏడు పాపింది. అప్పుడు నాకు స్టార్ట్ అయింది టీయర్స్. మనకి అప్పుడు దాకా సెన్స్ తెలియదు కదా, ఫాదర్హుడ్. మన బాబాయ్ పిల్లలు వాళ్ళు పుట్టినప్పుడు నేను ఉన్నా, మా చిన్న పిల్లలు శంకర్ లాస్ట్ బాబాయ్ పిల్లలు అన్నారు, వాళ్ళు పుట్టినప్పుడు నేను ఉన్నా. కానీ అంత ఎమోషనల్ అవ్వదా. కానీ ఫస్ట్ నా సిస్టర్ డాటర్ అంటే లైక్ నా కూతురు లాగే అనిపించి ఏడ్చింది. క్లీన్ అప్ చేసిన తర్వాత నేను ఇలా చేపట్టుకుని చూడగానే ఏడు పాపేసింది. అప్పుడు నాకు స్టార్ట్ అయింది రియల్లీ అసలు ద బెస్ట్ మూమెంట్. ఇట్స్ బ్లెస్సింగ్ అని కూడా అనుకోవచ్చు. అందుకనే అంత ఇరిటేట్ చేసినా అంత బాగా చూసుకుంటాం. ఓకే, అండ్ మీరు మినీ పాపకి ఇచ్చిన ప్రీషియస్ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఇప్పుడు దాకా ఇవ్వలేదండి. ఇవ్వలేదు? గిఫ్ట్ ఏమో చెప్తున్నా కదా, లైఫ్ లాంగ్ నా కిడ్స్కి నేను ఏది తీసుకున్నా ఏది చేయాలనుకున్నా ఈక్వల్ టు మిన్నీ కూడా అదే చేస్తాను. సూపర్. అండ్ ఫైనల్ గా లైక్ మీ పార్ట్నర్ ఎవరైతే రాబోతున్నారో ఫ్యూచర్ లో, సో ఎలాంటి అంటే లైక్ క్వాలిటీస్ ఉంటే మీరు ఇష్టపడతారు? అంటే ఇప్పుడు పెళ్లి చూపులు కూడా ఇక్కడ పెళ్లి చూపులు కూడా అయిపోవాలి, ఇంకా ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇట్లా పడేయాలి గ్రూప్ లో. కదండి, మ్యూచువల్ రెస్పెక్ట్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేదే. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా చెప్తారు, మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ నుంచి కూడా తీసుకున్నది. మ్యూచువల్ రెస్పెక్ట్, ట్రస్ట్ ఉండాలి మెయిన్. ఓకే, అండర్స్టాండింగ్. విజయవాడ వాళ్ళు అయ్యే ఉండాలా అంటే అనిపిస్తుంది. అంటే విజయవాడ నేను అదే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఈ స్ట్రీట్స్ కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది బయటికి వెళ్ళిపోవాలని. అంటే విజయవాడ ఇక్కడే ఉంటే లైక్ ఈ విజయవాడ మెంటాలిటీ తెలుసు కదా. సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది పర్లేదు ఎక్కడ వాళ్ళనే పర్లేదు. మొన్న అనిపించింది ఏంటి, నేను లాస్ట్ టైం ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా విజయవాడలో ఉండాలనుకుంటున్నాను ఏంటి అది ఇది. అప్పుడు సజెషన్, విజయవాడలో ఉంటే నీకు ఎప్పుడు అవ్వదు. మా ఫ్రెండ్స్ అంటారు విజయవాడలో ఉంటే నీకు ఎప్పటికి అవ్వదు, ఇంకెలాగే ఉంటావు, ఎన్ని ఆప్షన్స్ వచ్చినా వదిలేసే అది ఇది అని అంటారు. చూడాలి, ట్రై చేద్దాం. అదర్ కంట్రీస్ కూడా ట్రై చేయాలి ఒక్కొక్కసారి. ఓ, ట్రావెలింగ్ ఇష్టమా? అసలు ఇష్టం లేదు ట్రావెలింగ్. ఓకే, మళ్ళీ కంట్రీస్ వెళ్తా కంఫర్ట్ ఉండాలి. ట్రావెలింగ్ అంటే ఇప్పుడు నేను ఏ ప్లేస్కి వెళ్ళినా, ఇప్పుడు ఒక ట్రిప్ వేసాం అనుకోండి, ఇప్పుడు చాలా మంది హరీబరీగా సాటర్డే సండే చేస్తారు. నాకు అలాగే ఒక 1 week ఉండాలి. 1 day ట్రావెలింగ్, ఆడికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఒక డేకి 2 places చూసి మళ్ళీ రెస్ట్ తీసుకుని అలా కంప్లీట్ రిజర్వ్డ్గా ఉండాలి. అందుకని హరీబరీగా వెళ్ళి ఫాస్ట్ నాకు ఇష్టం. ఓకే, అండ్ మీ లైఫ్లో మీరు చూసిన లో సిచ్యువేషన్ ఏంటి? లో సిచ్యువేషన్స్ అంటే ఇంకా తాతయ్య చనిపోయినప్పుడు అండి. మాకు ఒక ఫైనాన్షియల్గా ఇంత ప్రాబ్లం లేదు. తాతయ్యకి అంతున్నా అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మాకు ఇంత ఒక్కరోజు మిల్క్ కూడా దూరం అవ్వాలి. మాకు మార్నింగ్ ఈవినింగ్ డైలీ మిల్క్ ఉండేది. ఫుడ్, క్లోతింగ్ అని ఇంత కూడా మాకు తగ్గల. తాతయ్య చనిపోయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్లో మనం అనుకుంటాం వాళ్ళన్నా వీళ్ళన్నా, దాన్ని ఆ మాటలు ఆలోచించి ఎలా అనగలుగుతారు, నన్ను నేను కూడా క్వశ్చన్ చేసుకున్న కొన్ని డేస్ ఉన్నాయి. సో అవి అలా అనుకోండి. ఇప్పుడు ఒక మనిషి లేనప్పుడు మనం ఆలోచిస్తాం, అరే అంతేందుకు మా అమ్మమ్మ లాస్ట్ వీక్ ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఎవ్రీ వీక్ శివాలయం టెంపుల్కి వెళ్తాను. శివాలయం టెంపుల్ ఆపోజిట్ ఒకటి మా అమ్మమ్మది. ఓకే, వాళ్ళకి నేను వెళ్తే చాలా ఆనందం. వెళ్దాం అనుకున్న ఆ రోజు కూడా వెళ్ళలేకపోయా.
నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అయిపోయింది తను మా అమ్మమ్మ. ఎప్పుడు చూడలేకపోయా. దాని తర్వాత వచ్చే రిగ్రెట్ లైఫ్ లాంగ్ చాలా బాధ వేస్తుంది. అలాంటి రిగ్రెట్స్ చాలా ఉన్నాయి. సో Okay. అవే దాన్ని చూసిన ఎక్స్పీరియన్స్ నాకు. అందుకని ఏదైనా అనిపిస్తే ఇమీడియట్ చేసేస్తాను. ఇప్పుడు ఒకరికి ఒక మనీ ఇవ్వాలి, ఇచ్చేస్తాను నేను రిగ్రెట్. మళ్ళీ ఆ మనీ వాళ్ళకి ఏ లీడ్ చేస్తుందో తెలియదు కదా. ఏదైనా హెల్ప్ అయినా ఏదైనా. మిన్ని పాప కాకుండా హ్యాపీయెస్ట్ మూమెంట్? మిన్నీ పాప కాకుండా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ప్రతిరోజు హ్యాపీగానే ఉంటానండి. అది ఎట్లయితుంది? అంటే కొద్ది స్ట్రెస్ ఉంటుంది. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అట్లీస్ట్ హ్యాపీయెస్ట్ డే అంటే అరే ఇది భలే ఉండే ఈ రోజు, నేను ఇట్లాంటి డే మళ్ళీ ఎప్పుడు వస్తుందా అనే మూమెంట్. అలా పెద్దగా ఏం లేవు. మిన్ని పాప ఉంటేనే వస్తుందా? అంటే చెప్తా కదండి, మాకు హ్యాపీనెస్ ఓ పర్సనల్ చిన్నప్పుడు అయితే మాకు ఏం అంత డిస్కంఫర్ట్స్ ఏం లేవు. ఎవ్రీథింగ్ ఆన్ కంఫర్ట్. స్కూల్ కానీ కాలేజ్ కానీ ఫుడ్ స్లీప్ ఎడ్యుకేషన్. నాకు ఇది కావాలంటే తాతయ్య అంతే అయిపోవాలంతే. బట్ ఎడ్యుకేషన్లో కూడా చాలా మంది బీటెక్ కానీ డాక్టర్ కానీ ఇట్లా థింక్ చేస్తారు కదా, ఫార్మసీనే చేయాలని ఎందుకు అనుకున్నారు? అదేం లేదండి, గోవే మా ఫ్రెండ్స్ అంటే అటు పోయారు, నేను అటు పోయాను అంతే. అంటే మీకు అంటే అక్కడికి వెళ్ళాలి అట్లా ఆలోచన లేదు? ఎడ్యుకేషన్కి ఈరోజు చేసేదానికి సంబంధం లేదు. అవును. సో ఆ టాలెంట్ అనేది తాతయ్య మాకు క్రియేట్ చేశారు. మీరు ఏ చదువుకున్నా మీ స్కిల్ డెవలప్ చేసుకుంటే ఏ ఫీల్డ్ అయినా యు ఆర్ ఆన్ ద నెంబర్ 1. ఓకే. నేను ఒక 10 days ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్నాను అనుకోండి, 11th day ఐఎమ్ వెరీ గుడ్. అవును. సో ఆ స్కిల్ ఎలా డెవలప్ చేసుకుని తాతయ్య లర్న్ చేశారు. డిసిప్లిన్, హౌ టు లెర్న్ న్యూ థింగ్స్. అందుకని ఇప్పుడు ఏదైనా వర్క్ మీద మేము అంతా కాన్సన్ట్రేట్ చేస్తే 100% ఎగ్జిక్యూట్ ఇస్తాం. ఓకే. నేను కానీ మా బ్రదర్స్ కానీ ఎవ్రీవన్. అంటే చాలా మంది సామెత ఇస్తారు కదా, తన కోపమే తన శత్రువు అని. మరి మీ కోపం వల్ల మీరు లూజ్ అయిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? పీపుల్ చాలా మంది లూజ్ అయిపోయారు. చాలా మంది ఉన్నారు. పేజెస్ సరిపోవాయి. లేటర్ మీరు అంటే రియలైజ్ అయ్యాక దాని వల్ల నేను ఇంట్రోవర్ట్ గా అయిపోయాను. అయ్యో. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, చెప్తే మాట వినలేదు అనుకోండి, అరిచేస్తా. ఇప్పుడు సొంత వాళ్ళే తీసుకోరు ఈ రోజుల్లో, అరిస్తే బయట వాళ్ళు అలా తీసుకుంటారు. సో అందుకే నా బిగ్గెస్ట్ రిగ్రెట్ నా కోపం. దానివల్ల నేను చాలా మందిని మిస్ అయిపోయాను లైఫ్లో. సో ఆ కోపం పోతే నేను నా పార్ట్నర్ దగ్గర వచ్చేసరికి అదంతా పోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు మీ గురించి షేర్ చేసుకున్నందుకు. అండ్ మిమ్మల్ని అంటే మీ ఓన్ ఛానల్ క్రియేట్ కాకుండా వేరే ఛానల్లో చూసి కూడా అంత ఇష్టం చూపించే వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ సో మచ్ అండి ఎవ్రీవన్. అంతేనా? సో మచ్. బాలమామ అని కొడుతున్నారు. థ్యాంక్స్. మా సిస్టర్ కి, మా బ్రదర్ కి ఇంకా సపోర్ట్ ఇవ్వండి. అండ్ మా మమ్మీకి కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూజ కార్యక్రమం ఎప్పుడు పెడదాం కొత్త ఛానల్ కి? చెప్తున్నా కదండి, నాకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఫస్ట్ మీకే చెప్తాను. షూరా? యా. ఫస్ట్ నాకు చెప్పండి, నచ్చితే ఇంటర్వ్యూ ఇవ్వండి. ఓకే. ఇన్ కేస్ మీరు ఆ రోజు టుగెదర్ అయితే టుగెదర్ ఇంటర్వ్యూ ఇవ్వండి. డెఫినెట్లీ మన ఇద్దరం కలిసి అందరు యూట్యూబర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తాం. అమ్మో బాబోయ్. బట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు లైవ్లీగా మీ విషయాలన్నీ కూడా బాగా షేర్ చేసుకున్నందుకు. అండ్ ఫైనల్ గా మా మిన్ని పాపకు కూడా ఏమైనా చెప్తారా? అంటే పెరిగి పెద్దాక చూస్తే గుర్తుండాలి. అంటే చెప్తున్నా కదా, మిన్ని లవ్ యూ సో మచ్. అంతే. అంతకు మించి చెప్తున్నా కదండి, ఇట్స్ నాట్ సేయింగ్ లైక్ లవ్ యూ చెప్తున్నా అంటే అల్లరి చేస్తే కొట్టేయటం, లేకపోతే మనకి ఏదన్నా మోసం చేస్తే ఇంకా నువ్వు ఇష్టం లేదని కాదు, నువ్వు మోసం చేస్తే నాకు ఇష్టమే. ఓ మై గాడ్, ఇంత ఫ్రీడమ్ ఇస్తే రేపు పొద్దున ఈ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంది. చేయమనండి పర్లేదు, మిన్నీకి ఏది కావాలంటే అది. అంటే తండ్రికి పుట్టిన పిల్లలకు కూడా అంత 100% లవ్ లో కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. బట్ ఒకటే ఫ్యామిలీలో ఉండి పక్కన సిస్టర్ డాటర్ అని తెలిసి కూడా అంత హాస్పిటాలిటీ, పొలైట్నెస్ భలే అనిపిస్తుంటుంది. మీరు ఇలాగే హ్యాపీగా మంచి పార్ట్నర్ తెచ్చుకొని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూసారు కదండి, మనందరికి ఎంతో ఫేవరెట్ బాలా గారు. ఎప్పుడు మనము స్వాతి ఫ్యామిజామ్ ఛానల్లో చూస్తూనే ఉంటాం కదా. అండ్ ఎక్కువగా కమెంట్స్ కూడా చేస్తుంటారు, బాలమామ వచ్చాడు మిన్ని పాప దగ్గర బాగా ఆడుకుంటున్నాడని. మరి ఈయన గురించి ఈ ఇంటర్వ్యూలో తెలుసుకున్న మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.